గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ చీజ్ టిక్కీ అండి. దీనికి మనము కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చిరోటి రవ్వ, ఉడికించుకున్న ఆలు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, కొంచెం అంత జింజరు, సాల్ట్, చీజ్ అండి. చూడండి ఈ విధంగా చీజు. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి మనం కొంచెం అంత చిల్లీ ఫ్లేక్స్, 1.5 గ్లాస్ ఉప్మా అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, తురుముకున్న జింజరు, ఒక చిటికెడు చాలా అండి, కొంచెం అంత కొత్తిమీర, కొంచెం సాల్ట్ అండి, రుచికి తగ్గట్టు సాల్ట్. ఇవి బాగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కొన్ని వాటర్ బాయిల్ అయినాయి. ఇప్పుడు మనం చిరోటి రవ్వని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ తీసుకోవాలండి, లేదంటే ఉండకట్టేస్తుంది పిండి అనేది. ఉండ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్మా ఎలా చేసుకుంటాం అదే ప్రాసెస్ అండి. నీట్గా మిక్స్ చేసుకుంటూ ఇదండి ఫైనల్గా ఇలా స్ట్రక్చర్ అయితే రావాలి. దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. చూడండి చల్లార్చుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న ఆలుని తురుముకోవాలి. మీరు 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు అండి. ఆలు ఏం కాదండి, పిల్లలకు పెడితే మంచిదే కదా. ఇది బాగా మనకి వెదర్ అనేది కూల్గా ఉన్నప్పుడు ఈ స్నాక్ ఐటెం చాలా బాగుంటుందండి. వర్షాలు పడే టైంలో కానీ, వెదర్ కూల్గా ఉన్నప్పుడు కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చూడండి ఈ విధంగా మనము చీజ్ను కూడా తురుముకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి నీట్గా తురుముకున్నాను. మనము ఇది వర్షాలు పడేటప్పుడు అలాగే కూల్గా ఉన్నప్పుడు ఇలా త్వరగా ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం కూడా పట్టదండి. డీప్ ఫ్రైకి ఆయిల్ ప్రిపేర్ చేశాను. చూడండి ఆయిల్ పెట్టేసి ఇప్పుడు మనం ఈ రోల్స్ని ఈ విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను స్మైలీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఇలా చిన్న రోల్స్గా చేసుకొని అరచేతిలో పెట్టుకొని అట్లా డిప్ చేసేసి నీట్గా దీనికి స్మైలీస్ లాగా టూత్ స్టిక్ తీసుకొని స్మైలీలా ప్రిపేర్ చేసి డీప్ ఫ్రై చేయడమే. లేదంటే ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. లేదు ఏమి షేప్ వద్దంటే ప్లెయిన్గా చేసుకోవచ్చు, రౌండ్ చేయొచ్చు, ఓవెల్ చేయొచ్చు. పిల్లలకి ఎలా ఇష్టమైతే అలా చేయొచ్చండి. ఇదిగో ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.